రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం బయాలజికల్ పెస్టిసైడ్ గురించి చెప్తాను. ఇవి మనకు ప్రస్తుతం మార్కెట్లో కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల పర్యావరణం కూడా చాలా నష్టం వాటిల్తో ఉంది. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని G2 అనే నరేంద్ర మోడీ గారు కూడా మనకు G2 అనేది రద్దు చేయడం జరిగింది. కావున మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా బయో కంపెనీలు కూడా బ్యాన్ చేసింది. అలాగే కెమికల్ కంపెనీల్లో కెమికల్ వాడుకోవడం వల్ల మనకు ఉపయోగపడే కీటకాలైన మనకు తేనెటీగలు కానీ పాలినేషన్ జరగక మనకు అధిక దిగుబడులు కూడా రాలేకపోతున్నాయి. అలాగే పెట్టిన పెట్టుబడి కూడా మనకు ఊహించుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడి అవి అలాగే తక్కువ దిగుబడి రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఈ కెమికల్ పెస్టిసైడ్స్. కానీ ఈరోజు మీకు మంచి పెస్టిసైడ్ గురించి చెప్తానండి. ఇవి ఎలా వర్క్ చేస్తాయి, అలాగే పురుగుల మీద వీటి యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది, ఇవి ఎన్ని రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాయి, ఈ బయో పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడం వల్ల మన పర్యావరణానికి ఏ విధంగా మనకు మంచి జరుగుతుంది, ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఎంత దిగుబడులు ఎంత పెరుగుతుందనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రస్తుతం మనం గమనించినట్లయితే మన ప్రతి ఒక్క పంటలను పచ్చ పురుగు, లద్దె పురుగు, రబ్బర్ పురుగు, శనగ పచ్చ పురుగు, కాయ తొలచి పురుగు, ఇలా ఎన్ని పురుగులు ఉన్నా కూడా, అలాగే మనకు రసపించ పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, త్రిప్స్, బ్లాక్ త్రిప్స్, నల్లి, ఇలాంటివెన్నో మనకు పంటలపై దాడి చేస్తూ ఉన్నాయండి. ఓకే, ఈరోజు ఒకటి చెప్తాను మీకు. వట్టి మీడియా, ఈ వట్టి మీడియాలో ఏముంటుందంటే వట్టి మీడియా క్లామిడోస్పోరం ఉంటుందండి. ఇది మనకు రూట్ నాట్ నిమటోడ్స్, నులి పురుగులు అంటారండి. ముఖ్యంగా మనకు చీనులు అయితేమి, మిరపలు అయితేమి, వంకాయలు అయితేమి, నులి పురుగులు. ఈ ప్రస్తుతం ఈ చీనీలు అయితే చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. నెమటోడ్స్ అంటారు వీటిని. ఇవి ప్రస్తుతం చాలా రాయలసీమ ప్రాంతాలు అయితేమి, పన్న తోటలు అయితేమి, కూరగాయల తోటలు అయితేమి, ఇవి కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ నులి పురుగులకు ఏ మందు స్ప్రే చేసినా కూడా, అలాగే ఎంతమంది డ్రిప్ ఇట్లా డబల్ ల్యాడర్ చేసి డ్రిప్ వదిలినా కూడా నెమటోడ్స్ కంట్రోల్ లేకపోతున్నాయి. కానీ శ్రీబయోసిటిక్స్ వాళ్ళు మనకు కొత్త స్ట్రెయిన్స్ మనము వట్టి మీడియా అని, వట్టి సెల్లం క్లామిడోస్పోరం అనేది రూట్ నాట్ నెమటోడ్స్ కు, ఇవి మనకు డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల ఈ నులి పురుగులు అనేది మనకు వేర్లే పోయేసి మొక్క పోషకాలు అందక బుడిబుడిగా కనపడతాయి. వేర్లు అనేది ఈ బుడిబుడిగా చేరడం వల్ల ఇవి మొక్క కూడా మనకు ఫుడ్ అందక మొక్క యాక్టివ్ తగ్గేసి, అలాగే మొక్క చనిపోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఈ వట్టి సెల్లం క్లామిడోస్పోరం అనేది మనం డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల నులి పురుగులు 100% మనకు కూరగాయల పంటలు అయితేమి, చీనీ పంటలు అయితేమి మనకు కంట్రోల్ కావడానికి ఆస్కారంగా ఉంటుంది. అన్ని నెమటోడ్స్ కి, ఈవెన్ అన్ని రకాల నెమటోడ్స్ కూడా ఇది 100% బాగా మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బయాలజికల్ నెమటోడ్స్ అనే మనము చంపేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం నెమటోడ్స్కి ఎటువంటి మందులు సరైనగా చెప్పలేదు, సరిగా మనకు మార్కెట్లో కూడా మనకు అందుబాటులో లేవు. కానీ ఇది క్లామిడోస్పోరం అని, వట్టి సెల్లం క్లామిడోస్పోరం అనేది మనకు 100% నెమటోడ్స్కు, చీనీలు కాదు అన్ని రకాల పంటల్లోనూ మనం డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల మనకు కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంకోటండి బేస్కాన్ అంటే బవేరియా బాసిన్నా. ఇవి మనకు చీయింగ్ పేస్ట్ అండి. అంటే కొరికి తిని పురుగులు, అంటే మనకు ఆకు పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, రబ్బర్ పురుగు కానీ, శనగ పచ్చ పురుగు కానీ, ఇలా ఎన్నో రకాల కాయతొలచి పురుగు కానీ, ఈ పురుగులన్నిటికీ బేస్కాన్లో ఏముంటుందంటే బవేరియా బాసిన్నా అనే ఒక బయాలజికల్ ఉంటుందండి. అంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రస్తుతం మనం స్ప్రే చేసేటప్పుడు దీంట్లో ఎటువంటి మందులు కలిపి స్ప్రే చేయకూడదండి. ఈ ఇన్సెక్టిసైడ్లో ఒక ఫ్లవరింగ్ మందులు, న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ స్ప్రే చేసిన తర్వాత ఇది పురుగు మీద ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం గమనించినట్లే ఇవి బేస్కాన్ అంటారండి పురుగులకి. ఈ బేస్కాన్ అనేది బవేరియా బాసిన్ అనేది మనం స్ప్రే చేసిన వెంటనే ఇది 3వ రోజు నుంచి మనకు పనిచేయడం స్టార్ట్ అవుతుందండి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు కండరాల మీద పనిచేస్తుంది. అప్పుడు మనకు పురుగు అనేది మేత మేయకోకుండా డల్గా నిశ్చల స్థితిలో ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. తర్వాత ఇవి చొచ్చుకుపోయి ఆ పురుగు లోపల డైజెస్టివ్ నాడీ వ్యవస్థపై పనిచేసి, అప్పుడు మందు పనిచేసిన వెంటనే పురుగు అనేది తికమకగా తిరుగుతుందని నాడీ వ్యవస్థ. తర్వాత కొన్ని రోజులకి ఆ పురుగు అనేది నశించిపోయి నాశనం అవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. మనకు 3వ రోజు నుంచి ఈ మందు స్ప్రే చేసిన వెంటనే, అంటే ఇది పర్యావరణానికి హాని కాదండి, మనం ఉపయోగపడే కీటకాలు కాకుండా మనకు పంటకి ఏమేమి నష్టం చేస్తాయో, మన కొరికి తినే పురుగు లేదు ఏమేమి నష్టం చేస్తాయో వాటిని మాత్రమే ఇది చంపుతుందండి. ఎందుకంటే ఇది బయాలజికల్, అంటే పర్యావరణ హాని కాకుండా పంటకు ఏవైతే మనకు కీటకాలు కానీ పురుగులు కానీ హాని చేస్తాయో వాటిని మాత్రమే ఇవి చంపడం స్టార్ట్ అవుతుందండి. ఇది స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం మాత్రమే వీటిని స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి లివింగ్ ఆర్గానిజం బ్యాక్టీరియా, ఎండ టైంలో స్ప్రే చేయకూడదు. ఏ పురుగు మందైనా మనం ఎండ టైంలో స్ప్రే చేయకూడదు, ఈవినింగ్ కానీ సాయంత్రం కానీ. కానీ లద్దె పురుగుకి ఇది పనిచేస్తున్నందుకు చాలా మంది అంటారు. ఎందుకంటే లద్దె పురుగు అనేది మనకు సాయంత్రం రాత్రిపూట్ల మాత్రమే మేస్తుంది కాబట్టి దీనికి ఎలా స్ప్రే చేసుకోవాలా, దీంట్లో కంపల్సరీ అండి బవేరియా బాసిన్నా అంటే బేస్కాన్ అనే ప్రోడక్ట్లోకి కంపల్సరీ బెల్లం లేదా తౌడు కాంబినేషన్తో మనము
స్ప్రే చేసుకుంటే ఇది లద్దె పురుగు కాబట్టి మనకి ఈవినింగ్ టైంలోనే మనకు వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలండి. ఈ బయాలజికల్ ఇవి కెమికల్ ఎరువులు అయితే మనకు 10 నుంచి 10 రోజుల వరకు అవుతాయి, కానీ ఇవి లైఫ్ లాంగ్ ఇవి ఒక కణం నుంచి ఇంకో కణం మైటాటిక్ డివిజన్ అంటే విభజన చెంది అంటే ఇవి ఎక్కువ తన సంఖ్యను పెంచుకొనేసి మొక్క అంత మనకు ఎప్పుడైనా రాని పురుగు మనకు స్ప్రే ఒకసారి స్ప్రే చేస్తే 20 రోజులు రాని పురుగు తినేకి వచ్చినా కూడా అవి చొచ్చుకొని పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండాల మీద పనిచేస్తాయి, తర్వాత నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి, తర్వాత పురుగు నశించుకోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ గా మనకు పనిచేస్తుందండి బేస్ కాన్. ఇంకోటి స్పైడర్ మ్యాక్స్ వట్టిసెల్లం లెసెనియా అని ఉంటుందండి స్పైడర్ మ్యాక్స్ లో. ఈ స్పైడర్ మ్యాక్స్ అనేది మనకు మొండి కీటకాలు గమనించినట్లయితే మిల్లీ బగ్, పిండి నల్లి అంటారండి. పిండి నల్లి కానీ మైట్స్ అంటే నల్లులు అంటే తెల్ల నల్లి కానీ ఎర్ర నల్లి కానీ ఇవి మొండి కీటకాలు కదండి. వీటికి మనం స్పైడర్ మ్యాక్స్ అనేది మనం ఒక ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో వట్టిసెల్లం లెసెనియా ఉంటుంది. వట్టిసెల్లం లెసెనియా అంటే మీరు వట్టి మీడియా దాంట్లో వట్టిసెల్లం గ్రాండోస్పోరం ఉంటుంది ఓన్లీ నిమటోడ్స్ కి. ఇది వచ్చి స్పైడర్ మ్యాక్స్ అంటే వట్టిసెల్లం లెసెనియా. ఇవి వచ్చి మైట్స్ కి మిల్లీ బగ్ అని ముఖ్యంగా మనకు భయంకరమైన పురుగుల్లో చెప్తాము. ఇది ఎన్ని మందులు కొట్టినా మనం స్ప్రే చేసినా కూడా కంట్రోల్ కాదండి. ఎందుకంటే ఈ మిల్లీ బగ్ అనేది ఒక గుణం కలిగి ఉంటుంది. అన్మూమెంటెడ్ ఇన్సెక్ట్ అంటే ఒక నిశ్చల స్థితిలోనే ఉండేసి దాని మీద తెల్లటి పొరలాంటిది ఉంటుందండి. మనం ఎటువంటి మందులు స్ప్రే చేసినా ఆ పురుగుకి ఇబ్బందులు. అందుకేనండి చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ కానీ సర్ఫ్ వాటర్ కానీ మనం స్ప్రే చేసిన తర్వాత ఒక ఇన్సెక్టిసైడ్ డాంటోస్ కానీ లేకుంటే డాలోస్టార్ ప్లస్ ఎఫ్ఎంసీ కంపెనీ 1.5 ml లీటర్ నీటికి, అలాగే డాంటోస్ 1.5 to 2 ml వేసుకున్నా కూడా మనకు కొద్దివరకు కంట్రోల్ కాదు. కానీ ఇది వట్టిసెల్లం వట్టిసెల్లం లెసెనియా అనేది ఇది ఏమి దీని పేరు స్పైడర్ మ్యాక్స్. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు 100% ఆ పురుగు అనేది మీకు గమనించినట్లయితే ఇది ఎలా పనిచేస్తాయి ఈ బయాలజికల్ పెస్టిసైడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు మీద ఒక లేయర్ గా ఏర్పడుతుందండి. నేను మళ్ళీ నీకు ఫోటోలు మీ స్లైడ్ షేర్ చేస్తాను. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు మీద అటాక్ అయ్యేసి నిదానంగా కండాల మీద చుట్టుకొని పోయేసి బూజు పట్టిపోతుందండి పురుగు. ఇవి ఎందుకు మేము ఈ బయాలజికల్స్ ని ఎందుకు వాడుకోవాలని చెప్తున్నానంటే మనకు ఉపయోగపడే కొన్ని కీటకాలు ఉంటాయండి. అంటే మనకు ఫ్లవరింగ్ టైంలో కానీ పాలినేషన్ ఎప్పుడైనా సరే పాలినేషన్ మనసం జరిగితే కాయ కూడా పూత అనేది కాయగా కన్వర్ట్ అవుతుంది. మనం ఈ కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఉపయోగపడే కీటకాలు తేనెటీగలు అయితేమి, అక్షింతల పురుగులు అయితేమి, కొన్ని పాలినేషన్ ఉపయోగపడే కొన్ని కీటకాలు సీతాకోక చిలుకలు అయితేమి మనం చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇవి చనిపోతే పాలినేషన్ జరగదు. అందుకే కెమికల్ తగ్గించేసి మన బయాలజికల్స్ పై వెళ్ళాలనేది మన ధ్యేయం అండి. ఇంకోటి ప్రస్తుతం మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే G2 రద్దు చేయడం వల్ల బయాలజికల్ కంపెనీల్లో కొన్ని ఇన్సెక్టిసైడ్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కావున దీనికి కూడా మహారాష్ట్ర అటు సైడ్ నుంచి మనకు ఇంకా తమిళనాడు ఇక్కడంతా బాగా సీరియస్ గా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియాలో కూడా కొన్ని 2400 కంపెనీలు కూడా బ్యాన్ చేసేసారు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఎప్పుడైనా సరే అప్డేటెడ్ వర్షన్ కూడా మనం వాడుకోవాలా. ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే నేను పురుగు మందు చెప్పను, కొన్నిసార్లు మనకి పురుగులు కూడా మనకు అలవాటు అయిపోయినాయండి. కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేసి కొన్ని మంచి మందులు కూడా పనిచేయకుండా, ఎందుకంటే పురుగు అనేది రెసిస్టెన్స్ పవర్ పెట్టుకుంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక సిస్టమిక్ గా ఒక బాడీ లోపల పోయే మందు అంటే ఏది ఉండదండి. మొక్క పాయిజన్ అవుతుంది, బట్ ఏమంటే దాని మంట తగిలితే చనిపోతాయి. కానీ ఈ బయాలజికల్స్ ఏమైతాయంటే దాని చర్మంలో చొచ్చుకొని పోయేసి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కండాల మీద పనిచేస్తుందండి. అంటే మజిల్స్ మీద, మస్కులర్ సిస్టమ్ మీద పనిచేస్తాయి, తర్వాత నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, తర్వాత ఆ పురుగు అనేది బూజు పట్టేసి పిల్లిపోయడానికి ఆస్కారంగా ఉంటుంది. తర్వాత సార్ ఇవి ఎలా చేస్తాయి సార్, ఈ గుడ్ల మీద కూడా పురుగు గుడ్ల మీద వర్క్ చేస్తాయి. కంపల్సరీ ఇది చాలా మంది రైతులు కూడా అడిగే ప్రశ్న. ఇది మనకు గుడ్డు నుంచి కూడా గుడ్డును కూడా మనం నాశనం చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సిస్టమిక్ కాంటాక్ట్ అంటే మొక్క లోపలికి తెచ్చుకొని పోతాయి. ఇంకోటి అండి సార్, ఇది మందు కొట్టినాము పురుగు ఇంకా రాలేదు 20 రోజులకు వచ్చి మేసిందంటే మళ్ళీ చనిపోతుంది, కంపల్సరీ చనిపోతుంది. ఎందుకంటే ఇవి మనం స్ప్రే చేసిన వెంటనే ఇవి డివిజన్ ఒకటి కొన్ని కోట్ల మైక్రోబ్స్ తయారవుతాయి. అవి ఫీల్డ్ లో అందరికీ విస్తరింపజేసి పురుగు ఎప్పుడైనా రానిలేదు. ఆ పురుగు వచ్చిన వెంటనే దాంట్లో చొచ్చుకొని పోయేసి ఇవి అంత అద్భుతమైన టెక్నాలజీతో ఈ శ్రీబయోసిటిక్స్ వాళ్ళు కూడా మనకు పర్యావరణానికి హాని కాకూడదు, అలాగే మనకు ఉపయోగపడే కీటకాలు మనం చనిపోకూడదు, మనకు పంటకు నష్టం వాటిల్లే పురుగుల మీద ఇవి కాంటాక్ట్ గా అంటే సెలెక్టివ్ గా దీని మీద రీసెర్చ్ చేసేసి మన శ్రీబయోసిటిక్స్ వాళ్ళు 3 ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది. బేస్ కార్న్, వట్టి మీడియా, తర్వాత స్పైడర్ మ్యాక్స్ అనేది. ఇవి మన వీటిలో ఎటువంటి మందులు కలుపుకోవచ్చండి, ఓన్లీ పురుగు మందులు. కానీ బ్లూ కెమికల్ అంటే కాపర్ సల్ఫేట్ లో మనము కాపర్ మందులో ఇవి కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోకూడదు. అలాగే మీకు ఈ 3 ప్రోడక్ట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు కంపల్సరీ మీకు సపరేట్గా మీకు ఇవి నేను వీడియోస్ కూడా స్లైడ్ షేర్ చేస్తాను.
తర్వాత ఇవి ఎలా వర్క్ చేస్తాయి, అలాగే ఇవి పురుగు మీద ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా విషయాలపై మీరు తెలుసుకుంటారు. అలాగే ఇవి అన్ని రకాల పంటల్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, కానీ స్ప్రే చేసే టైంలో కంపల్సరీ ఉదయం సాయంత్రం మాత్రమే స్ప్రే చేసుకోవాలి, మధ్యాహ్నం టైంలో స్ప్రే చేసుకోకూడదు. ఏ మందైనా సరే, ఇదే కాదు ఏ మందైనా సరే, కానీ ఒక లద్దె పురుగు మాత్రమే నైట్ పూట వస్తుంది కాబట్టి అది సాయంత్రం కంపల్సరీ ఒక బెల్లం కానీ లేకుంటే తౌడైతే మనకు స్ప్రేయింగ్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి బెల్లం, అది పాత బెల్లమైనా కానీ కొట్టేటప్పుడు కట్టాలి కూడా. ఎందుకంటే ఈ లద్దె పురుగు అనేది చాలా తెలివైందండి. ఈ లద్దె పురుగు అనేది నైట్ టైంలోనే వేరుశనగలో మనకు దాడి చేస్తుంది. అంటే ఇది రాత్రిపూట్లో ఒక పొలం నుంచి ఇంకో పొలం పోతుంది. ఇట్లా దానిలకు మొండి కీటకాలకు ఇలాంటి మనం బయాలజికల్స్ వాడుకోవాలా. ఈ లద్దె పురుగు ఒక క్యారెక్టర్ కలిగి ఉంటుందండి. ఎప్పుడైనా సరే పచ్చ పురుగు అదంతా పగిలిపోతుంది, కానీ లద్దె పురుగు అనేది చర్మం సాగుతూ ఉంటుంది. దానికి కైటిన్ లేయర్తో మనకు చర్మం ఉంటుంది కావున దానికి ఎటువంటి మందులు కూడా చలనం చూపించదు. కావున ఇటువంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ఇవి బయాలజికల్స్ కాబట్టి కంపల్సరీ చర్మంలో చొచ్చుకొని పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండరాల మీద పనిచేస్తుందండి. అప్పుడు కండరాల మీద పడినప్పుడు పురుగు అనేది నిశ్చల స్థితిలోనే డల్గా కనపడుతుంది. ఎప్పుడైనా సరే మనం 3 రోజుల తర్వాత పోయి పురుగు మనం ఇలా పడుకున్నట్లయితే అది బార్లు పడుకోవడానికి ట్రై చేసిందంటే పురుగు మందు పనిచేయలేదని అర్థం. ఎప్పుడైనా సరే ఆ డల్గా ఉందంటే మందు పనిచేసిన అర్థం. తర్వాత కొన్ని రోజుల తర్వాత తికమకగా తిరుగుతుంది, అంటే నాడీ వ్యవస్థ మీద పనిచేసినప్పుడు మనకు తికమకగా తిరుగుతుంది పురుగు, అప్పుడు మనకు మందు పనిచేసిందని అర్థం. ఈ బయాలజికల్స్తో మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల పర్యావరణానికి హాని కాదు, మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రొడక్ట్లు వాడుకోవడం వల్ల మన పంట నలుపుదనం అలానే ఉంటుంది, దిగుబడి అలానే పెరుగుతుంది. అలాగే కొన్ని రోజులైనా ఇవి పొలం అంతా విస్తరింపజేస్తూ ఉంటాయండి. ఇంకోటి మనం స్ప్రే చేసిన ఈ బయాలజికల్స్ ఈ పంట కాకుండా మళ్ళీ వచ్చే పంటకు కూడా ఈ బయాలజికల్స్ సాయిల్లో అలానే నివసిస్తూ ఉంటాయి. అలాగే నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, వట్టి మీడియం క్లాండోస్పోరం అంటే రూట్ టాట్ నిమ్నోడ్స్. ప్రతి ఒక్క రైతు, చీనీ రైతు, మన ప్రస్తుతం నెమటోడ్స్ అనేది మనకు చాలా ప్రధాన సమస్యగా మారిపోయింది. కావున వాటికి ఇది మనకు మంచి మందుగా మందు అని చెప్పను, మంచి బయాలజికల్ ప్రోడక్ట్గా చెప్తాను. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకోటండి, ముఖ్యంగా కొత్తగా ఫార్మింగ్ వచ్చేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు నేను కొన్ని జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తామండి. ఎందుకంటే నవంబర్ సీజన్లో మనకు గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చీనీలు కూడా మనకు రేట్లు ముందు నెలలో మనకు వర్షాలు పడి సరిగ్గా పూతలు రావడం లేదు, కొంతమంది పెట్టకు కూడా పెట్టేశారు. కానీ ప్రస్తుతం వాతావరణం మనకు అనుకూలించలేదు. కావున అక్టోబర్, నవంబర్ టైంలో మనకు ఫ్లవరింగ్ పోవడానికి కూడా చాలా మంచి టైం అని చెప్తాను. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొత్తగా చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వాట్సాప్లో టెస్ట్ చేస్తూ ఉన్నారు. కావున మీకు వీక్లీ 1 జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తామంటే క్రాప్ మీద అవేర్నెస్ ఏ రైతైనా జాయిన్ అవ్వచ్చు. మీరు జూమ్ మీటింగ్ చాలా మందికి జూమ్ లింక్ పంపిస్తూ ఉంటే జూమ్లో జాయిన్ అవుతారు. ఓకే, దీంట్లో ఏం టాపిక్ ఉంటుందంటే ఒక 3 విషయాలు చెప్తామండి. ప్రత్యేకంగా హార్టికల్చర్ పంటల మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. అలాగే ఫీల్డ్ క్రాప్స్లో ఎటువంటి సందేహాలున్నా అనుభవమైన వాళ్ళతోనే మేము ట్రై చేస్తాం. అలాగే ఇంకోటండి, సైంటిస్ట్ని కూడా మేము దగ్గరలో ఇన్వైట్ చేస్తాం మన జూమ్ కాల్లోకి, సాయిల్ సైన్స్ సైంటిస్ట్ని. వాటికి కూడా మేము కండక్ట్ చేయడానికి, అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా ఎప్పుడైనా సరే ఈ జూమ్ మీటింగ్స్లో ముఖ్యంగా చీనీలో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక సాయిల్ సైంటిస్ట్ని మేము కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం జూమ్ కాల్స్కి. సరే, మీకు ఎటువంటి సందేహాలున్నా పండ్ల తోటల మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. అలాగే ఈ ఫీల్డ్ క్రాప్స్ ఇంకా టమోటా కానీ ఇలా కూరగాయలు, అన్ని రకాల కూరగాయల మొక్కలపై కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. అలాగే రైతుకు అన్ని వేళల్లో కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే సాయిల్ ఫస్ట్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడ సాయిల్ ఫస్ట్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసినాం. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. అలాగే సాయిల్ టెస్ట్ కూడా మేము చేపిస్తూ ఉన్నాం. సాయిల్ టెస్ట్ కూడా మీ ఏరియా చెప్పండి, మీ ఏరియాలో మీ ఊర్లో మాక్సిమం అంటే ఒక 5 రైతుల మందివి మేము సాయిల్ శాంపుల్ తీసుకొచ్చేసి మీ 4 to 5 daysలో మేము రిజల్ట్ తీసుకొచ్చేసి ఆ సాయిల్ ఎలా ఉంది, దాని మైక్రోబ్స్ ఎటువంటి వాడుకోవాలా, అలాగే సాయిల్ మన మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది కూడా మేము చెప్తాము. కావున ఇంకోటండి, చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ ఫోన్స్ కాల్ గురించి రెస్పాండ్ అవ్వడం, కొంతమంది బ్లాక్లో కూడా పెట్టేసినాము. దానికి ఏం అనుకోవద్దండి. కంపల్సరీ మేము ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నీకు అందుబాటులోనే ఉంటాను. ఈవినింగ్ టైంలో 6 to 7:30 లోపల మీరు కాల్ చేయండి. అలాగే మార్నింగ్ 11:10 నుంచి 2 గంటల వరకు మీకు అవైలబుల్గా ఉంటాను. మీరు అప్పటి వరకు కాల్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎటువంటి సందేహాలున్నా, మీకు చెప్పడానికి మొరమాట ఉన్నా మీరు నాకు వాట్సాప్ పెట్టండి. కంపల్సరీ మీకు 10 నిమిషాల్లో రిప్లై వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే కొత్తగా ఫార్మింగ్ వచ్చే వాళ్ళకి ఈ వీడియో కింద కొన్ని నేను వాట్సాప్ లింకులు పెడతాను, ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. డైలీ నాతో మీరు సన్నిహితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే మీరు కొత్తగా చాలా మంది రైతులు కొత్తగా వచ్చారండి, పాపం వాళ్ళు అడగడానికి సిగ్గుపడుతున్నారు, కొంతమంది ఫోటోలు పెట్టేస్తాను. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు, మేము ప్రతి ఒక్క రైతును సమానంగానే చూస్తాం. అలాగే మీకు రిప్లై లేట్ కావచ్చు కానీ 10 నిమిషాల్లో మీకు కంపల్సరీ రిప్లై వస్తుంది. కావున ఈరోజు నుంచి మీకు అందుబాటులో ఉంటాను. కావున థ్యాంక్ యూ.